Hello friends, very good morning. We are in chapter 3, class 8 NCERT Polity. So topic వచ్చేసి why do we need a parliament? పార్లమెంట్ యొక్క అవసరం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏం రాశారు, we in India pride ourselves on being a democracy. మనం డెమోక్రసీ అని చెప్పి ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. we take pride in it. అయితే here we will try and understand the relation between the ideas of participation in decision making and the need for all democratic governments to have the consent of their citizens. Democracy and అర్థం ఏంటి? గవర్నమెంట్ బై పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, రూల్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మనం అంటాం. డెమో ప్లస్ క్రసీ, రైట్? డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్ అని మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. మరి పీపుల్స్ రూల్ అంటే అర్థం ఏంటి? డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో పార్టిసిపేషన్ ఉండాలి. అంటే పీపుల్ పార్టిసిపేషన్ లేకుండా డెసిషన్ మేకింగ్ అనేది జరగకూడదు. అండ్ తీసుకున్న నిర్ణయాలు అనేవి అన్ని కూడా సిటిజన్స్ యొక్క కన్సెంట్ ఉండాలి, సిటిజన్స్ యొక్క అప్రూవల్. వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్, ఇట్ షుడ్ హ్యావ్ ది అప్రూవల్ ఆర్ కన్సెంట్ ఆఫ్ దే సిటిజన్స్. ఈ రెండు ఉంటే దట్ మీన్స్ వీ హ్యావ్ డెమోక్రసీ, డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవుతున్నట్టు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటమ్మా? పార్టిసిపేషన్ అండ్ కన్సెంట్. చూడండి అది ఏ రకంగా, దీన్ని పార్లమెంట్ ఏ రకంగా ఎనేబుల్ చేస్తుంది అనేది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. అంటే డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అయిన పార్టిసిపేషన్ అండ్ కన్సెంట్ అనేవి పార్లమెంట్ ద్వారా ఏ రకంగా సాధ్యపడుతున్నాయి అనేది ఈ చాప్టర్ యొక్క ఆబ్జెక్టివ్. అండ్ దట్ ఈస్ వై వీ నీడ్ ఎ పార్లమెంట్. వీ విల్ సీ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్ వయా పార్లమెంట్. ఇట్ ఈస్ దీస్ ఎలిమెంట్స్ that together make us democracy. ఈ ఎలిమెంట్సే మనల్ని డెమోక్రసీగా మారుస్తున్నాయి. And this is best expressed in the institution of the parliament. Right? Where is the manifestation? Where can we see the ideas of participation? Where can we see the ideas of consent? In parliament. How? ఈ చాప్టర్ లో మనం చూడబోతున్నాం. పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్, గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ లో పీపుల్ పార్టిసిపేషన్ అనేది పార్లమెంట్ ద్వారా ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ డెసిషన్స్ కి పీపుల్ కన్సెంట్ అనేది పార్లమెంట్ ద్వారా ఎలా జరుగుతుంది అనేది మనం ఈ చాప్టర్ లో చూడబోతున్నాం. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ ట్రై టు సీ హౌ ద పార్లమెంట్ ఎనేబుల్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోల్ ది గవర్నమెంట్, thus making it the most important symbol of Indian democracy and a key feature of the constitution. ఓకే, సో పార్లమెంట్ ద్వారా మనం డెసిషన్ మేకింగ్ లో పీపుల్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, గవర్నమెంట్ ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మనం చూడబోతున్నాం. అందుకే దే సే పార్లమెంట్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. పార్లమెంట్ అనేది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క ట్రూ మేనిఫెస్టేషన్, డెమోక్రసీ యొక్క ట్రూ మేనిఫెస్టేషన్ అంటే మనకి కనిపించేది ఎక్కడ? డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ ఎక్కడ విజిబుల్ గా కనిపిస్తాయి? పార్లమెంట్ లో కనిపిస్తాయి. మేనిఫెస్టేషన్ ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ ఇట్ విజిబుల్ టు అస్. అర్థమవుతుందా? మనకి కనిపిస్తుంది అక్కడ. ఎక్కడ కనిపిస్తుంది? పార్లమెంట్ లో, వయా పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ కన్సెంట్. ఎలా చూద్దాం ఈ చాప్టర్ లో డీటెయిల్డ్ గా రాశారు. సో సెకండ్ పేజ్కి వచ్చేసరికి అసలు డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అంటే పీపుల్ డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, పీపుల్ కన్సెంట్ ఉండాలని చెప్తున్నాం. అసలు ఎందుకు? వై షుడ్ పీపుల్ డిసైడ్? అసలు పీపుల్ ఎందుకు డిసైడ్ చేయాలి? వై కాంట్ రూలర్స్ డిసైడ్? ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళే డిసైడ్ చేస్తే సరిపోతుంది కదా. పీపుల్ ఎందుకు పార్టిసిపేట్ చేయాలి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో? Let us see. India, as we know, became independent on 15th August 1947. అందరికీ తెలిసిన విషయమే. Preceding this, దీనికంటే ముందు, was a long and difficult struggle in which many sections of society participated. Indian national movement. So many sections of society participated in the struggle for independence. మనకు తెలిసిందే. People from various backgrounds joined the struggle and they were inspired by the ideas of freedom, equality and participation in decision making. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు నేషనల్ మూవ్మెంట్లో అంటే అందరూ పార్టిసిపేట్ చేశారు. పీపుల్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ జాయిన్ ద స్ట్రగుల్. వాళ్ళు ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ అనే ఐడియాస్ వల్ల ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ, పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఇన్స్పైర్ అయ్యారో కూడా చూడండి ఒకసారి. అండర్ కొలోనియల్ రూల్, బ్రిటిష్ వాళ్ళ హయాంలో పీపుల్ హ్యాడ్ లివ్డ్ ఇన్ ఫియర్, భయంగా బతకడం అనేది జరిగింది. అండ్ డిడ్ నాట్ అగ్రీ విత్ మెనీ ఆఫ్ ద డెసిషన్స్ that they took.
బ్రిటిష్ వాళ్ళు తీసుకునే చాలా నిర్ణయాలని మనం ఇష్టపడలేదు. వీ డి నాట్ అగ్రీ, బట్ వీ వర్ నాట్ కన్సల్టెడ్. బ్రిటిష్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఉప్పు మీద పన్ను వేయాలనుకున్నారు. మనల్ని కన్సల్ట్ చేశారా? మనకు అది ఇష్టమా కష్టమా చూసారా? దాని మీద డిబేట్ జరిగిందా? జరగలేదు. దే ఫెల్ట్ అండ్ దే డిడ్ ఇట్. వాళ్ళకి అనుకున్నారు, వేసేసారు, అంతే. సో మనం భయభ్రాంతులకి గురై బతకాల్సి వచ్చేది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆర్బిట్రరీగా డెసిషన్ మేకింగ్ అనేది జరిగింది. అకౌంటబిలిటీ అనేది లేదు, కంట్రోల్ లేదు, మనకి ఇష్టమా కాదా కన్సెంట్ లేదు. పార్టీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఇండియన్స్ ని ఇన్వాల్వ్ చేయలేదు. దీస్ వర్ ద ఇష్యూస్ we had before independence. Right? They face the grave danger if they try to criticize those decisions. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు, బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను క్రిటిసైజ్ చేస్తే జైల్లో పెట్టేసే వాళ్ళు, హింసించే వాళ్ళు. సో డేంజర్ ని ఫేస్ చేశారు. సో ద ఫ్రీడమ్, వీ డి నాట్ హ్యావ్ ఫ్రీడమ్ ఈవెన్ టు క్రిటిసైజ్ చేయడం కూడా మనకు ఫ్రీడమ్ లేకపోయింది. ద ఫ్రీడమ్ మూమెంట్ చేంజ్ దిస్ సిచ్యువేషన్. ఈ మూమెంట్ అనేది కంప్లీట్ గా ఈ సిచ్యువేషన్ ని మార్చింది. నేషనలిస్ట్ బిగాన్ టు ఓపెన్లీ క్రిటిసైజ్. మన లీడర్స్ అందరూ కూడా ఓపెన్ గా క్రిటిసైజ్ చేయడం అనేది మొదలు పెట్టారు, డిమాండ్ చేయడానికి మొదలు పెట్టారు. మీరు 1885 తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ దట్ దేర్ బి ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేచర్ లో ఎలక్టెడ్ మెంబర్స్ ఉండాలి. అంటే ఒక్క బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేసేస్తున్నారు. లెజిస్లేచర్ లో ఏం జరుగుతుంది? లా మేకింగ్ జరుగుతుంది. అందులో మెంబర్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని నామినేట్ చేసుకుంటూ వాళ్ళతో చట్టాలు చేయించేస్తారు నచ్చినట్టుగా. అలా కాకుండా అందులో ఎలక్టెడ్ మెంబర్స్ ఉండాలని చెప్పి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ చేయడం అనేది మొదలైంది. అండ్ విత్ రైట్ టు డిస్కస్ ద బడ్జెట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఎలక్టెడ్ మెంబర్స్ దేనికోసం? వెళ్ళి కూర్చోడానికా? కాదు. దే హ్యావ్ టు ఆస్క్ రైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు ది గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసింది అనుకోండి, తప్పును నిలదీసే అవకాశం మనకు ఉండాలి. బడ్జెట్ ప్రపోజ్ చేశారు అనుకోండి, బడ్జెట్ ని డిస్కస్ చేసే అవకాశం అనేది ఉండాలి. ఆ హక్కుతో ఎలక్టెడ్ మెంబర్స్ కావాలని 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తే 1909లో కొంతవరకు ఒప్పుకున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని రాశారు. బేసికల్ గా ఇది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఈ యాక్ట్ కి మనకి ఇంకో పేరు కూడా ఉంది, మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా మనం అంటాం. మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా ఈ 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ని అంటాం అనేది జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ లో ఏం చేశారంటే దే అలౌడ్ ఫర్ సమ్ ఎలక్టెడ్ రిప్రజెంటేషన్. అప్పటికి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండేవి, అందుకే దీన్ని కౌన్సిల్స్ యాక్ట్ అన్నారు. ఈ కౌన్సిల్స్ యొక్క స్ట్రెంగ్త్ ని ఎక్స్పాండ్ చేశారు. ఈ యాక్ట్ లో ఏం చేశారు? స్ట్రెంగ్త్ గాట్ ఎక్స్పాండెడ్, నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ పార్ట్ ఆఫ్, అంటే దాని స్ట్రెంగ్త్ ని ఎక్స్పాండ్ చేసి ఎలక్టెడ్ మెంబర్స్ కూడా కొంతమంది ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఎలక్టెడ్ మెంబర్స్ అంటే ఏం జరగాలి? ఎలక్షన్స్ జరగాలి అంటే ఎలక్టరేట్ ఉండాలి. ఎలక్టోరేట్ అంటే ఎవరెవరు ఓటు వేసే హక్కు ఉంది. ఇప్పుడు ఇండియాలో ఎలక్టోరేట్ ఎవరంటే మనకి వయోజనులైన ప్రతి ఒక్కరు కూడా, అర్థమవుతుందా? వయోజనులైన ప్రతి ఒక్కరు కూడా ఎలక్టోరేట్ లో భాగమే. ఏ కాస్ట్, ఎంత ఆస్తుంది, ఏ మతం అనేదంతా సంబంధం లేదు. ఇండియన్ అయి ఉండాలి. ఎలక్టోరేట్ ఆ పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది దాటితే చాలు, ఈ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఎలక్టోరేట్. కానీ అప్పట్లో అలా లేదు. దాన్నే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అందరికీ ఉంది ఇండియాలో. కానీ అప్పట్లో 1909లో ఎలక్టెడ్ రిప్రజెంటేషన్ కి ఒప్పుకున్నప్పటికీ కూడా ఇట్ వాజ్ ఎ లిమిటెడ్ ఫ్రాంచైజ్. గుర్తుపెట్టుకోవాలి, లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ కొంతమంది మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్ కి ఓటు వేసే హక్కు అనేది బ్రిటిష్ వాళ్ళు కల్పించలేదు. అలాంటిదాన్ని మనం ఏమంటాం? లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటాం. అందరికీ ఓటు వేసే హక్కు ఉండేటప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇచ్చారు, కానీ బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఇవ్వలేదు. ఈ 1909 రిఫార్మ్స్ లో, ఈ యాక్ట్ లో లిమిటెడ్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చి కొంతమంది ఎలక్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు. సో దీస్ గైస్ విల్ బి పార్ట్ ఆఫ్ ఈ కౌన్సిల్స్ లో భాగం అవుతారు. వాళ్ళు బడ్జెట్ పైన డిస్కషన్ చేయొచ్చు, గవర్నమెంట్ ని కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు. దీంతో పాటు ఇంకోటి కూడా చేశారు. ఇంకోటి ఏం చేశారంటే సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. ఇది చూడండి, ముస్లిమ్స్ కోసం సెపరేట్ ఎలక్టరేట్ అంటే చూడండి, అంటే సీట్లు రిజర్వ్ చేయడం కాదు. వెన్ ఐ సే సెపరేట్ ఎలక్టరేట్, దాని మీనింగ్ సీట్లు రిజర్వ్ చేయడం కాదు.
కొన్ని సీట్స్ రిజర్వ్ చేయడమే కాకుండా, సీట్స్ ముస్లిమ్స్కి కొన్ని రిజర్వ్ చేయడమే కాకుండా, ఈ సీట్స్కి జరిగే ఎలక్షన్స్లో ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేస్తారు. ఓన్లీ ముస్లిమ్స్ ఓట్. అందుకే ఎలక్టోరేట్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్టోరేట్? ఎలక్టోరేట్ అంటే ఓటు వేసే వాళ్ళందరినీ కలిపి ఎలక్టోరేట్ అంటాం. అయితే ఈ ముస్లిమ్స్కి అలాట్ చేసిన సీట్స్కి జరిగే ఎలక్షన్స్లో కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేసేలాగా రిఫార్మ్ని తీసుకొచ్చారు. దాన్ని సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అని అంటాం. ఇది కూడా ఈ 1909 దాంట్లో తీసుకొచ్చారు. దీనివల్ల హిందూస్కి ముస్లిమ్స్కి కొంచెం ఫ్రిక్షన్స్ కూడా పెరిగాయి. హిందూస్ దీన్ని రిసెంట్ చేశారు, ఇష్టపడలేదు. ఇలా సెపరేట్ అంటే మమ్మల్ని విడదీయడానికి చేస్తున్న కార్యక్రమమే అన్నట్టుగా భావించడం అనేది జరిగింది. Elected representation. While these early legislatures under the British government were in response to the growing demands of the nationalists, they did not allow for all adults to vote, nor could people participate in decision making. అర్థమైందా మీకు? అందరూ అడల్ట్స్ యూనివర్సల్ గా అందరికీ ఓటు వేసే హక్కు కల్పించలేదు. అందుకే చెప్పాను లిమిటెడ్ ఫ్రాంచైజ్ అని, మొదటిది. రెండోది, నార్ కుడ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, యూ కెన్ డిస్కస్ బడ్జెట్, అంతవరకే తప్పితే చట్టం చేసే క్రమంలో మన వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ రిప్రజెంటేషన్ అని మనం చెప్పొచ్చు. అంటే అప్పటి నుంచి మన వాళ్ళు స్ట్రగుల్ చేయబట్టి 1909లో అట్లీస్ట్ ఈ మాత్రం అన్న ఇవ్వడం అనేది జరిగింది. So as you read in chapter 1, the experience of colonial rule as well as participation of different people in the struggle for freedom left little doubt in the minds of the nationalists that all persons in independent India would be able to participate in decision making. అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళ హయాంలో మనం సఫర్ అయ్యాం. కొంతమందికి అవకాశం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. కానీ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఇండియన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇనిషియల్ గా చేయకపోయినా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్. సో అప్పుడే డిసైడ్ అయిపోయారు ఇండిపెండెంట్ ఇండియాలో అందరికీ కూడా మనం డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి. రైట్, విత్ ద కమింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ we were going to be citizens of a free country. This did not mean, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి, this did not mean that the government could do whatever it felt like. మనం ఫ్రీ కంట్రీగా మారబోతున్నాం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. దాని అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ నచ్చినట్టు చేసేసుకోవచ్చా, ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చా? ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవచ్చు అంటే మరి ఎంత ముందులాగే అవుతుందిగా. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ప్రజలను కన్సల్ట్ చేయకుండా, ప్రజల అనుమతి లేకుండా నచ్చినట్టు చేసేసుకున్నది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. రైట్, సో నచ్చినట్టు చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఇట్ మెంట్ దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ టు బి సెన్సిటివ్ టు పీపుల్స్ నీడ్స్ అండ్ డిమాండ్స్. బ్రిటిష్ వాళ్ళు దే వర్ నాట్ సెన్సిటివ్ టు పీపుల్స్ నీడ్స్ అండ్ డిమాండ్స్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే కొత్తగా ఫామ్ అవుతుందో ఇట్ హ్యాడ్ టు బి సెన్సిటివ్ టు పీపుల్స్ నీడ్స్ అండ్ డిమాండ్. పీపుల్ డిమాండ్స్ ఏంటి, పీపుల్ నీడ్స్ ఏంటి, అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయాలి. ద డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ were made concrete in the Constitution of Independent India that laid down the principle of universal adult franchise that all Indians, all adult citizens of country have the right to vote. So final ga em decide chesaru mundu nunchi, endukante freedom struggle lo everybody participated and Indians were not allowed to participate in decision making earlier. సో ఇవన్నీ ముందే ఫిక్స్ అయ్యారు. ఇండిపెండెంట్ ఇండియాలో మాత్రం ఇలా ఉండకూడదు. ప్రతి ఒక్క అడల్ట్ ఇండియన్ షుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఓట్ హక్కు. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే చూడండి, నాకు నచ్చిన లీడర్ని నేను ఎన్నుకునే అవకాశం నాకుంటే am I making a decision? ఎస్, నాకు ఇతను కావాలా, నాకు ఎవరు న్యాయం చేస్తారనిపిస్తే నేను వాళ్ళకి ఓటేస్తాను. దట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అర్థమవుతుందా? సో ఆ రకంగా అనమాట. సో అందరికీ ఓటు హక్కు కల్పించడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. ఓకే, ఓటు హక్కు కల్పించేశారు, ఎలక్షన్స్ అయిపోయి, అక్కడతో అయిపోయిందా? ఇంకా చాలా ఉంది. చూడండి ఇక్కడ చూడండి, ద పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్ కాదంటే చూద్దాం. ఇండియాలో ఉన్నది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. చెప్తాను అది ఎలా ఫంక్షన్ అవుతుందో ఇక్కడ చెప్తాను. చూడండి, ద టేక్ ఆఫ్ పాయింట్ ఫర్ డెమోక్రసీ ఈజ్ ది ఐడియా ఆఫ్ కన్సెంట్. అర్థమైందా? కన్సెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ. కన్సెంట్ అంటే అర్థం ఏంటి? ద డిజైర్, అప్రూవల్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్. పీపుల్ యొక్క అనుమతి, పీపుల్ యొక్క పార్టిసిపేషన్. అది లేకుండా డెమోక్రసీ కాదు. డెమోక్రసీలో ద సెంట్రల్
ద ఫల్క్రమ్ ఈస్ పీపుల్, ఎవ్రీథింగ్ షుడ్ బి అరౌండ్ పీపుల్. పీపుల్కి నచ్చిందా లేదా, ప్రజలు ఒప్పుకున్నారా లేదా, ప్రజల పార్టిసిపేషన్తో జరిగిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆర్బిట్రరీనెస్ అనేది ఉండకూడదు, రాజుకు నచ్చిందని చేసేస్తా పరిస్థితి ఉండకూడదు. It is the decision of people that creates a democratic government and decides about its functioning. అర్థమవుతుంది, పీపుల్ డెసిషనే డెమోక్రాటిక్ గవర్నమెంట్ని క్రియేట్ చేస్తుంది అండ్ దాని ఫంక్షనింగ్ని కూడా డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. ద బేసిక్ ఐడియా ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దట్ ద ఇండివిజువల్ ఆర్ ద సిటిజన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, and that in principle government as well as other public institutions need to have the trust of these citizens. So citizen is the most important person. So government edaithe undo, public institutions evaithe unnayo, they should have the trust of this citizen. సిటిజన్ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఫంక్షన్ చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ప్రజలే, ప్రభుత్వాన్ని మానిటర్ చేసేది కూడా ప్రజలే. సో ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ప్రభుత్వాన్ని లేదా పబ్లిక్ అథారిటీస్ని రన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా రన్ చేసినప్పుడే అది డెమోక్రసీ. అలా ఉన్నప్పుడే మనం డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నట్టు. అయితే ఒక చిన్న సస్పెన్స్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. పీపుల్ ఇంపార్టెంట్, పీపుల్ చేతుల్లో అన్ని జరగాలంటున్నాం, కానీ పార్లమెంట్ ద్వారా అది ఎలా జరుగుతుందని ఇంకా మనం మాట్లాడబోతున్నాం. సో అందుకని ప్రస్తుతానికి హోల్డ్ యువర్ నర్వ్, మెల్లగా వింటూ ఉండండి. పార్లమెంట్ ద్వారా అది ఎలా, పీపుల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, పీపుల్ యొక్క కన్సెంట్ లేకుండా ప్రభుత్వం ఎలా ఫంక్షన్ కాదు, ప్రభుత్వ ఫంక్షనింగ్ని పీపుల్ ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు వయా పార్లమెంట్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. 1 by 1 చూస్తాం. అదే రా సార్, హౌ డస్ ద ఇండివిజువల్ గివ్ అప్రూవల్ టు ద గవర్నమెంట్? గవర్నమెంట్కి ఇండివిజువల్ ఏ రకంగా అప్రూవల్ ఇస్తాడు? గవర్నమెంట్ ఏమో పెద్ద, పీపుల్ ఏమో చిన్న అనుకుంటాం కదా. గవర్నమెంట్కి ఇండివిజువల్ ఎలా అప్రూవల్ ఇస్తారు చెప్పండి? వన్ వే ఆఫ్ డూయింగ్ సో యాజ్ యూ రీడ్ ఈజ్ త్రూ ఎలక్షన్స్. మొదటిది ఎలక్షన్స్. నాకు మోదీ గారు కావాలా లేకపోతే రాహుల్ గాంధీ కావాలా, నేను డిసైడ్ చేస్తాను ఎలక్షన్స్లో. సో అప్రూవల్, నేను ఎవరికి అప్రూవల్ ఇచ్చానో ఆయనే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, నేను ఎవరికి అప్రూవల్ ఇచ్చానో వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. అది ఫస్ట్ స్టెప్. అక్కడితో ఆగిపోయిందా? ఇంకా అవ్వలేదు. పీపుల్ వుడ్ ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్ టు ద పార్లమెంట్. Then one group from among these elected representatives forms the government. Okay, the parliament, which is made up of all representatives together, controls and guides the government. In this sense, through their chosen representatives, form the government and also control it. So ఈ సెంటెన్స్ ని మనం చక్కగా అర్థం చేసుకుందాం. ఇండియాని మనం ఏమంటాం? రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. వి కాల్ ఇట్ రిప్రజెంటేటివ్ form of democracy. Let us see how it works. ఇప్పుడు పీపుల్, ప్రజలు ఉన్నారు. సో ప్రజలు ఏం చేస్తున్నారు? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎలెక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని ప్రజాప్రతినిధులు అంటాం తెలుగులో. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ని ఎలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? మనకి లెజిస్లేచర్కి. సెంట్రల్ లెవెల్లో అయితే మనకి పార్లమెంట్ అంటాం, స్టేట్ లెవెల్లో అయితే అసెంబ్లీ అని చెప్పి అంటాం. లెజిస్లేచర్కి వీళ్ళని పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళలో కొంతమంది, అంటే ఏ పార్టీకి అయితే, ఏ పొలిటికల్ పార్టీకి చెందిన ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారో, ప్రతినిధులు ఎక్కువ మంది ఉన్నారో, ఎవరికైతే మెజారిటీ లభించిందో వాళ్ళలో ఒకరిని ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ కింద ఎంచుకుంటారు. ఈ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ వాళ్ళ పార్టీకి చెందిన ఇంకొంతమంది ఎంపీల్ని తన మినిస్టర్స్ కింద ఎంచుకుంటారు. దీన్నే మనం పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎగ్జిక్యూటివ్. సో దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ లెజిస్లేచర్. లెజిస్లేచర్లో ఒక పోర్షన్, లెజిస్లేచర్లో కొంతమంది ఎగ్జిక్యూటివ్ అవుతారు. సో ఈ లోపల ఉన్న బ్లూ లెజిస్లేచర్ అయితే, ఈ ఓవరాల్ రెడ్ అని ఎగ్జిక్యూటివ్ అయితే ఇదేమో లెజిస్లేచర్. అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో లెజిస్లేచర్ నుంచే ఎగ్జిక్యూటివ్ అనేది ఎన్నుకోబడుతుంది. ఓకే, అసలు ఈ లెజిస్లేచర్ ఎలా వచ్చింది? ప్రజల నుంచి. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే
ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులే లెజిస్లేచర్లో భాగమయ్యారు. వాళ్ళలో కొంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్లో భాగమయ్యారంటే ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద వాళ్ళు మారారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్సే పరిపాలన చేస్తున్నారు. అంటే అల్టిమేట్‌గా ప్రజలు పరిపాలిస్తున్నట్టే లెక్క. రెండవది అంటే ఈ రిప్రజెంటేటివ్స్ నుంచే గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. సో, ఈ లెజిస్లేచర్‌ని ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు. దీని నుంచే ఎగ్జిక్యూటివ్ అనేది ఫార్మ్ అయింది. సో, గవర్నమెంట్ ఫార్మేషన్‌లో ప్రజల యొక్క రోల్ అనేది ప్రస్ఫుటంగా ఉంది. అలాగే ఈ ఫార్మ్ అయిన గవర్నమెంట్‌ని కూడా ఈ లెజిస్లేచర్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఎలా కంట్రోల్ చేస్తారనేది మనం చూద్దాం. మీకు అర్థమైందా? 2 రకాలు. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఫార్మేషన్ హ్యాపెన్స్ ఫ్రమ్ లెజిస్లేచర్ అండ్ లెజిస్లేచర్ బికమ్స్ అంటే లెజిస్లేచర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? బికాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళలో కొంతమందిని రిప్రజెంటేటివ్స్ అంటే ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి కాన్స్టిట్యుయెన్సీస్ లో పోటీ చేసిన వాళ్ళని ఎన్నుకొని లెజిస్లేచర్ ఫామ్ చేస్తున్నారు. లెజిస్లేచర్ లో ఒక ముక్క కాస్త ఎగ్జిక్యూటివ్ కింద మారుతుంది. అదే ఇక్కడ మనకి రాయడం జరిగింది. వన్ గ్రూప్ అమాంగ్ దీస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫార్మ్స్ ద గవర్నమెంట్. సో ఈ పార్లమెంట్ అనేది వాళ్ళని కంట్రోల్ చేస్తుంది మరియు గైడ్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా గైడ్ చేస్తుంది అనేది ఇంకా ఇక్కడ రాయలేదు, చూడబోతున్నాం. సో దిస్ ఎగ్జిక్యూటివ్ ని ఈ పార్లమెంట్ లేదా లెజిస్లేచర్ అనేది కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. పార్లమెంట్ కంట్రోల్ చేస్తుందంటే ఇండైరెక్ట్ గా ప్రజలు కంట్రోల్ చేస్తున్నట్టే. ఎందుకంటే పార్లమెంట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క ప్రతినిధులు ఉంటారు. ఈ ప్రతినిధులతో కూడిన పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ ని లేదా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ రకంగా ఇండైరెక్ట్ గా, అందుకే మనం ఏమంటాం, ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటారు. ఇండియా ఈజ్ అన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండియా ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. మన రిప్రజెంటేటివ్స్ కంట్రోల్ చేస్తున్నారు, అలాగే ఇండైరెక్ట్లీ వీఆర్ కంట్రోలింగ్ ది గవర్నమెంట్. రైట్, ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. క్లాస్ 6, క్లాస్ 7 లో కూడా చూడడం అనేది జరిగింది. ఒకసారి చూసేయండి రోల్ ఆఫ్ ద పార్లమెంట్. అది చెప్పాను కదా, పార్లమెంట్ ద్వారా ఎలా చేస్తారనేది ఇంకా చెప్పలేదు. పార్లమెంట్ రోల్ చదివితే మనకు అర్థమైపోతుంది. సో దానికంటే ముందు ఒకసారి పార్లమెంట్ పిక్చర్ చూసేయండి. దిస్ ఈజ్ అవర్ పార్లమెంట్. ఈ పిక్చర్ 2 లో ఉన్నది రాజ్యసభ, పిక్చర్ 3 లో ఉన్నది లోక్సభ. పార్లమెంట్ అనేది సుప్రీం లా మేకింగ్ ఇన్స్టిట్యూషన్. పార్లమెంట్ లో ఏం జరుగుతుంది? చట్టాలు చేయబడతాయి. మాట్లాడదాం అవన్నీ. ఇట్ హస్ 2 హౌసెస్. చట్టాలు చేయడం అంటే ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా సరే పార్లమెంట్ లో ఒక బిల్లు రూపంలో ప్రవేశపెడుతుంది. లోక్సభలో పెట్టొచ్చు, రాజ్యసభలో పెట్టొచ్చు. 2 సభల అనుమతి అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ తన సమ్మతి ఇచ్చి సంతకం పెడితే అది చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో లెజిస్లేచర్ అనేది చట్టాలు చేస్తే ఎగ్జిక్యూటివ్ అనేది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అలాగే మనకి రాజ్యసభ ఉంది. రాజ్యసభను ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పంటాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం. ఇండియాలో దెర్ ఈస్ నో వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ప్రీవియస్ ఫస్ట్ లెసన్ లో మనం చదువుకున్నాం. కాన్స్టిట్యూషన్ గురించి చదివేటప్పుడు, కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ చదివేటప్పుడు ఫెడరలిజం అనేది ఫస్ట్ ఫీచర్ కింద చదివాం. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెవెల్. ఇండియాలో 2 లెవెల్స్, ఇన్ఫాక్ట్ 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో అయితే ఇప్పుడు లోక్సభలో తీసుకుంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. లోక్సభలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి మనం వాళ్ళు ఎన్నుకుంటున్నాము. వాళ్ళు లోక్సభ మెంబర్స్ అవుతున్నారు. సో లోక్సభ రిప్రజెంట్స్ పీపుల్ ఆఫ్ ఇండియా. అందుకే లోక్సభను ఏమంటారు? హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. ఎందుకంటే పీపుల్ ఎన్నుకున్న వాళ్ళు, డైరెక్ట్ గా ఎంపీలుగా ఎన్నుకున్న వాళ్ళు ఆర్ పార్ట్ ఆఫ్ లోక్సభ. మరి రాజ్యసభ కదేంటి? ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ అని చెప్తున్నాం. ఫెడరల్ అంటే దర్ ఇస్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు వీ ఆల్సో హ్యావ్ స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అంటే ప్రజలందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోసం ఎవరైతే ఎన్నుకున్నారో, పార్లమెంట్ కి ఎన్నుకున్నారో వాళ్ళు ఒక్కలే మాట్లాడతారా? దెన్ హూ విల్ రిప్రజెంట్ స్టేట్స్? రాష్ట్రాల రిప్రజెంటేషన్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అందుకనే దెర్ ఈస్ అనదర్ హౌస్ కాల్డ్ రాజ్యసభ, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. పేరులోనే ఉంది. ఇట్ రిప్రజెంట్స్ ది స్టేట్స్, ఇట్ రిప్రజెంట్స్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల యొక్క ప్రయోజనాల్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అందుకే రాజ్యసభలో ఉన్న మెంబర్స్ ఎలా ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టిసిపేట్ చేస్తారు. సో రాష్ట్రాల్లో ఎవరికైతే ఎక్కువ మెజారిటీలు ఉంటాయో, అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీలు ఎవరికి ఉంటాయో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఎక్కువ రాజ్యసభ సీట్లు వస్తాయి.
అంటే నీకు రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ ఉంటే నీకు రాజ్యసభ మెంబర్షిప్ కూడా అలాగే పెరుగుతుంది. సో యూ కెన్ మన రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం మనం పార్లమెంట్ లో ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన మెంబర్స్ ఎక్కువ ఉంటేనే కదా మనం మాట్లాడగలుగుతాం. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్రాల్లో వాళ్ళకి మెజారిటీ లేదనుకోండి, అప్పుడు వాళ్ళు తగ్గుండాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో బిల్లులు వేగిపోతాయి. అప్పుడు రీజనల్ లెవెల్లో ఉన్న స్టేట్స్ కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఫైట్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకని రాజ్యసభ కూడా అవసరం. రాజ్యసభ రిప్రజెంట్స్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభ రిప్రజెంట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం. లోక్సభ రిప్రజెంట్స్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ ఏమో 245 ఉంది, లోక్సభది 545 అని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ రిమూవ్ చేసేసారు. సో 543 అని చెప్పి మీరు తీసుకోవాలి. అండ్ దిస్ ఈస్ ప్రెసైడెడ్ ఓవర్ బై స్పీకర్. అండ్ రాజ్యసభకి ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ ఈస్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే అర్థం ఏంటి? హూ ఎవర్ సిట్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ సీట్ లో ఎవరు కూర్చుంటారో ఆటోమేటిక్ గా అతనే రాజ్యసభ చైర్మన్ అయిపోతారు. రోల్ ఆఫ్ పార్లమెంట్. అసలు పార్లమెంట్ యొక్క రోల్ ఏంటి, కథ ఏంటి, కమామిషి ఏంటి చూద్దాం. పార్లమెంట్ అనేది ఎప్పుడు క్రియేట్ అయింది? మనకి 1947 తర్వాత ఏర్పాటు చేశారు. ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫెయిత్ దట్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. అందుకే నేను పార్లమెంట్ ఏమన్నాను? టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నాం. డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్రెస్ అయ్యేది ఎక్కడ? డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ మేనిఫెస్ట్ అయ్యేది ఎక్కడ అంటే పార్లమెంట్ లో. వాట్ ఆర్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్? ది ఐడియాస్ ఆఫ్ పార్టిసిపేషన్, ది ఐడియాస్ ఆఫ్ కన్సెంట్, ది ఐడియాస్ ఆఫ్ కంట్రోల్, ది ఐడియాస్ ఆఫ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ కి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, అకౌంటబుల్ గా ఉండాలి అనే ప్రిన్సిపల్స్ అన్ని ఎక్కడ మేనిఫెస్ట్ అవుతాయి అంటే పార్లమెంట్ లో మేనిఫెస్ట్ అవుతాయి. ఎలా చూడండి. దీస్ ఆర్, అదే చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అని రాస్తే దీస్ ఆర్ పార్టిసిపేషన్ బై పీపుల్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ గవర్నమెంట్ బై కన్సెంట్. ద పార్లమెంట్ ఇన్ అవర్ సిస్టమ్ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్స్. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. అది ప్రజల రిప్రజెంటేటివ్, అందుకే దానికి ఇమ్మెన్స్ పవర్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ టు పార్లమెంట్ ఆర్ హెల్డ్ ఇన్ ఎ సిమిలర్ మేనర్ యాజ్ దే ఆర్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్. మీకు అర్థమవుతుంది. లోక్సభ ఈజ్ యూజువల్లీ ఎలక్టెడ్ వన్స్ ఎవ్రీ 5 years. లోక్సభ ఈజ్ యూజువల్లీ అన్నారు అంటే ప్రతిసారి 5 years అనే కాదు, జనరల్ గా 5 years. కొన్నిసార్లు 4 ఏళ్లకు కూడా ముందే మనం లోక్సభని డిజాల్వ్ చేసేయచ్చు. ఎర్లీ ఎలక్షన్స్ కి గవర్నమెంట్స్ వెళ్తాయి. ఎమర్జెన్సీలు గట్రా వచ్చినప్పుడు 5 years కాస్త 6 years 7 years కింద ఎక్స్టెన్షన్స్ కూడా జరుగుతాయి. కానీ యూజువల్ గా 5 years కి ఒకసారి ఎలక్షన్స్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే యూజువల్ అనే పదం రాశారు. ద కంట్రీ ఈస్ డివైడెడ్ ఇంటూ న్యూమరస్ కాన్స్టిట్యుయెన్సీస్. మనకు తెలిసిందే కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ చేస్తారు. అండ్ ఈచ్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఎలెక్ట్స్ 1% టు ది పార్లమెంట్. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒకళ్ళు మాత్రమే పార్లమెంట్ కి ఎలక్ట్ చేయబడతారు. ఈ ఎలక్షన్స్ కి కంటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే బిలాంగ్ టు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. రకరకాల పొలిటికల్ పార్టీస్ కి చెందిన వ్యక్తులు అందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత ఈ క్యాండిడేట్స్ ఏమవుతారు? దే బికమ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎంపీస్. ఇదంతా మీకు చెప్పాను ఇందాక. These MPs together make up the parliament. వీరందరూ కలిపి మనకి పార్లమెంట్ తయారవుతుంది. Once elections to the parliament have taken place, the parliament needs to perform the following functions. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఏమేం చెయ్యాలి? What are the functions of parliament? First thing, to select the national government. నేషనల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేయాలి. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో చాలాసార్లు ఈ ప్రిలిమ్స్ లో అడిగే క్వశ్చన్ ఇది. ఎవరెవరు ఉంటారంటే చూడండి, రాజ్యసభ, లోక్సభ అని రాసేస్తాం. ఈ రెండింటితో పాటు షుడ్ ఆల్సో మెన్షన్ ప్రెసిడెంట్. పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ద రాజ్యసభ అండ్ ద లోక్సభ. After the Lok Sabha elections, a list is prepared showing how many MPs belong to each political party. ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పి చెప్తారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరికి ఎన్ని వచ్చాయని చెప్పి 2009 ఎలక్షన్స్ తాలూకు లిస్ట్ అది. ఫర్ ఎ పొలిటికల్ పార్టీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ దే మస్ట్ హ్యావ్ ఎ మెజారిటీ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్. మనకి 543+2 ఉండేదన్నమాట లోక్సభ స్ట్రెంత్. ఇది ఆంగ్లో ఇండియన్స్, ఇది ఇప్పుడు తీసేసారులేండి. ఎనీవే ఇది నామినేటెడ్. సో ఎలక్టెడ్ ఈజ్ ఆల్వేస్ 543. సో మనకి మెజారిటీ ఎంత? 272+1 రావాలి. ఇది వచ్చినప్పుడు మెజారిటీ వచ్చినట్టు. సో ఎవరికైతే ఈ మెజారిటీ వస్తుందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరినీ కలిపి మనం అపోజిషన్ అంటాం. ఎవరైతే గవర్నమెంట్ లో భాగం కాకుండా ఉంటారో వాళ్ళంతా అపోజిషన్ అవుతారు. దాంట్లో ఉన్న లార్జెస్ట్ పార్టీ ఏమో అపోజిషన్ పార్టీ అనేది అవుతుంది. సో మరి లోక్సభ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే సెలెక్ట్ ది ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు మాట్లాడింది అదే.
ఎగ్జిక్యూటివ్ ని సెలెక్ట్ చేయడము. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ వర్క్ టుగెదర్ టు ఇంప్లిమెంట్ ద లాస్. ఇందాకే చెప్పాం మనం, దిస్ ఈజ్ యువర్ లెజిస్లేచర్. లెజిస్లేచర్లో ఉన్న కొంతమంది దే బికమ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. మరి లెజిస్లేచర్ యొక్క రోల్ ఏంటి? లా మేకింగ్. ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అంటే లెజిస్లేచర్ చేసిన లాని ఇంప్లిమెంట్ చేయడం. సో ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ అనమాట. అదే ఇక్కడ రాశారు, క్లియర్గా రాశారు. దిస్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ఆఫెన్ వాట్ వి హ్యావ్ ఇన్ మైండ్ వెన్ వి యూజ్ ఇట్. మనం గవర్నమెంట్ అనే పదం ఎప్పుడైనా మాట్లాడితే జనరల్ చూడండి, గవర్నమెంట్ ఎలా చేసింది, గవర్నమెంట్ ఎలా చేసింది అంటాం. whenever we use the word government, we don't refer to judiciary, we don't refer to legislature, we generally refer to executive. ఎగ్జిక్యూటివ్ మన జనరల్ గా గవర్నమెంట్ అని చెప్పి కొలోకియల్ గా అంటూ ఉంటాం. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. ఎంచుకున్న లీడర్ని మనం ప్రైమ్ మినిస్టర్ అంటాం. అతనే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు మినిస్టర్స్ ని. ఈ మినిస్టర్స్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ గవర్నమెంట్ ని టేకప్ చేస్తారు, ఫినాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాగా. ఆఫెన్ టైమ్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇట్ హాస్ బీన్ డిఫికల్ట్ ఫర్ ఎ సింగిల్ పార్టీ. రీసెంట్ గా ఏముంది, ఒక సింగిల్ పొలిటికల్ పార్టీకి మెజారిటీ రావట్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఫార్మింగ్ సంథింగ్ కాల్డ్ కోalition గవర్నమెంట్. ఒక 2-3 పార్టీలు కలిసి, వీళ్ళందరూ కలిసి వాళ్ళకి ఓవరాల్ గా మెజారిటీ ఉంటుంది, దాన్ని కోalition గవర్నమెంట్ అని చెప్పి మనం ఫామ్ చేస్తున్నారు అనమాట. ఇది అలాగే మనకి ఈ 2 బిల్డింగ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ సెంట్రల్ సెక్రటేరియట్ లో ఉన్న బిల్డింగ్, ఇదేమో సౌత్ బ్లాక్, ఇదేమో నార్త్ బ్లాక్. సౌత్ బ్లాక్ లోనే మనకి పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఉంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. మరి రైట్ సైడ్ వస్తే మనకి నార్త్ బ్లాక్ లో ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు. మీరు హిందూ పేపర్ ఎడిటోరియల్స్ చదివేటప్పుడు కానీ, న్యూస్ లో చదివేటప్పుడు కానీ చాలాసార్లు ఈ పదం రాస్తూ ఉంటారు, నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్. నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ అని చెప్పి రాస్తుంటారు. మ్యాండరిన్స్ అంటే హై పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్. నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ అని ఎందుకంటారు అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ లో పనిచేస్తున్న హై లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు కదా పాలసీలను డిజైన్ చేసేది, వాళ్ళు రిఫర్ చేసేటప్పుడు నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ అని చెప్పి రాస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ సి. లెఫ్ట్ సైడ్ ది సౌత్, నార్త్ బ్లాక్. సౌత్ బ్లాక్ లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి. నార్త్ బ్లాక్ లో ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటాయి. మిగిలిన మినిస్ట్రీస్ అన్ని కూడా రకరకాల బిల్డింగుల్లో ఉంటాయి. మరి రాజ్యసభ రోల్ ఏంటి? ఇట్ ఫంక్షన్స్ ప్రైమరీలీ యాజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద పార్లమెంట్. చెప్పాను, రాజ్యసభ కూడా లెజిస్లేషన్ ఇనిషియేట్ చేయగలుగుతుంది, అండ్ రాజ్యసభ అప్రూవల్ లేకుండా కూడా మనకి చట్టం అనేది జరగదు. సో ఇది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రివ్యూయింగ్ అండ్ ఆల్టరింగ్. లోక్సభ ఏదన్నా బిల్ ప్రవేశపెడితే దాన్ని రివ్యూ చేసి దాన్ని ఆల్టర్ చేయడానికి ప్రపోజల్స్ పెడుతుంది. సో లోక్సభ దాన్ని అప్రూవ్ అయితే బిల్లో మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు. సో రాజ్యసభ మెంబర్స్ మొత్తం మనకి 233 మంది ఎలక్టెడ్, 12 మంది ఏమో నామినేటెడ్ బై ప్రెసిడెంట్. 245 లో 233 ఏమో ఎలక్టెడ్, 12 ఏమో నామినేటెడ్. ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే టు సెలెక్ట్ ది నేషనల్ గవర్నమెంట్. పార్లమెంట్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ అదే. మరి సెకండ్ ఫంక్షన్ ఏంటి? టు కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్. ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం, మొదటి నుంచి మాట్లాడుతున్న ఆస్పెక్ట్ ఒకటే, పార్లమెంట్ ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తారు అంటున్నాం. ఫస్ట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి పార్లమెంట్ కావాలి, పార్లమెంట్ ఫామ్ చేయడానికి ప్రజలు కావాలి. మొదటిది అర్థమైపోయింది, అంటే గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది ప్రజల కన్సెంట్ లేకుండా జరగదు. ప్రజలు ఎవరినైతే అప్రూవ్ చేశారో వాళ్ళే గవర్నమెంట్ లో మెంబర్స్ అయ్యారు. అయితే మరి కంట్రోల్ ఎలా చేస్తుంది అది కూడా చూడండి. ద పార్లమెంట్ వైల్ ఇన్ సెషన్ బిగిన్స్ విత్ ఏ క్వశ్చన్ అవర్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, క్వశ్చన్ అవర్ తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ మెకానిజం. ఎందుకని? దీని ద్వారానే ఎంపీ కెన్ ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని ఆయన ప్రశ్నలు లేవనెత్తి ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్స్ ని సాధిస్తారు. ఎలిసిట్ అంటే రప్పించడం, ఆన్సర్స్ ని రప్పిస్తారు. అంటే ప్రభుత్వం ఎంపీలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, తప్పించుకుంటానంటే కుదరదు. ఈ రకంగా ప్రభుత్వం ఏదన్నా చేస్తే నన్ను అడిగేవాడే లేడు అనుకోవడానికి లేదు, అడిగే వాళ్ళు ఉన్నారు. ఎవరు? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఎక్కడ ఉంటారు? పార్లమెంట్ లో ఉంటారు. సో ఈ రకంగా కంట్రోల్లో ఒక ఆస్పెక్ట్, యు ఆర్ అకౌంటబుల్, యు ఆర్ ఆన్సరబుల్
whatever you want to do, you cannot go scot free. You have to answer. You have to be answerable to MPs. మొదటిది, this is a very important way through which the parliament controls the executive. అర్థమైందా? కంట్రోల్ ఎలా జరుగుతుందో మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలి? దిస్ ఈజ్ యువర్ ఎగ్జిక్యూటివ్, దిస్ ఈజ్ యువర్ పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్, అండ్ దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ దేర్. సో ఎగ్జిక్యూటివ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లెజిస్లేచర్. మరి లెజిస్లేచర్ అనేది ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ కదా, ప్రజల యొక్క రిప్రజెంటేషనే కదా లెజిస్లేచర్. అని ఇన్ అన్ ఇండైరెక్ట్ వే పీపుల్ ఆర్ కంట్రోలింగ్ ఎగ్జిక్యూటివ్. ఇది దీని మీనింగ్ అనమాట. బై ఆస్కింగ్ క్వశ్చన్స్ ద గవర్నమెంట్ ఈజ్ అలర్టెడ్ టు ఇట్ షార్ట్ కమింగ్స్. తను చేసిన తప్పులన్నిటికీ గవర్నమెంట్ మనం అలర్ట్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో కమ్స్ టు నో ద ఒపీనియన్ ఆఫ్ పీపుల్ త్రూ ది రిప్రజెంటేటివ్స్ ఇన్ ది పార్లమెంట్. ఎంపీలు ప్రజల యొక్క మనోభావాలను కూడా ఎఫెక్టివ్ గా రిప్రజెంట్ చేస్తారు. మొదటిది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, రెండవది వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించడం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో, దాన్ని ప్రస్తావించడానికి కూడా పార్లమెంట్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. రైట్, ఆస్కింగ్ questions of the government is a crucial task for every MP. Opposition parties play a critical role in the healthy functioning of democracy. వీళ్ళు కరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగితేనే ప్రభుత్వం తన టోస్ పైన తను ఉంటుంది, సమాధానం చెప్తుంది, అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. దే హైలైట్ డ్రాబ్యాక్స్ ఇన్ వేరియస్ పాలసీస్ అండ్ మొబిలైజ్ పాపులర్ సపోర్ట్ ఫర్ దేర్ ఓన్ పాలసీస్. గవర్నమెంట్ చేసిన తప్పులు వీళ్ళు ఎండగడతారు, అది తప్పు, మేం చెప్పింది కరెక్ట్ అంటే దానికి పాపులర్ సపోర్ట్, ప్రజల యొక్క సపోర్ట్ ని మొబిలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, లోక్సభలో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయనేది. ఇది లోక్సభలో అడిగింది అన్స్టార్డ్ క్వశ్చన్ అని చెప్పి అడిగారు. అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఓరల్ ఆన్సర్ అవసరం లేదు అని అర్థం. ఓరల్ ఆన్సర్ అంటే నోటితో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆన్సర్ నాకు చాలు. నేను క్వశ్చన్ అడుగుతాను, ఒక ఫార్మాట్లో అడిగేస్తాను, ఆన్సర్ అనేది రిటర్న్ ఫామ్లో ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా అర్థమైందా? అది అన్స్టార్డ్. స్టార్డ్ క్వశ్చన్ అనుకోండి, దట్ మీన్స్ ఇలా యాస్టరిస్క్ పెడతారు ముందు, క్వశ్చన్ పెట్టేటప్పుడు పెడతారు. ఇది పెట్టారంటే వీ నీడ్ అన్ ఓరల్ ఆన్సర్ అంటే అర్థం మీరు లోక్సభలో లేదా రాజ్యసభలో దానికి సమాధానం నోటితో ఇవ్వాలి అని అర్థం. స్టార్డ్ క్వశ్చన్ అంటే ఓరల్ ఆన్సర్ ఇవ్వాలని, అన్స్టార్డ్ అంటే అవసరం లేదని అర్థం. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చూడండి, గవర్నమెంట్ గెట్స్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ ఈస్ కెప్ట్ ఆన్ ఇట్స్ టోస్ బై ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ఎంపీస్. సో ఎంపీస్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఎంపీల ద్వారా గవర్నమెంట్కి తెలుస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు తను చేసేది బాగుందని అనుకుంటుంది, కానీ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది? ఎంపీల ద్వారా వస్తుంది. అలాగే మనం ఏం చేసినా సరే వాళ్ళు ప్రశ్నిస్తారు, మనం సమాధానం చెప్పాలనే భయం కూడా వాళ్ళు ఉంటుంది. ఇక్కడతో అయిపోయిందా? అవ్వలేదు. ఇన్ మ్యాటర్స్ డీలింగ్ విత్ ఫినాన్సెస్, మనీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ లో పార్లమెంట్స్ అప్రూవల్ ఈజ్ మ్యాండేటరీ. ఎవ్రీ ఇయర్ చూడండి, బడ్జెట్ అనేది ఎగ్జిక్యూటివ్ లేదా గవర్నమెంట్ అనేది పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ ని పార్లమెంట్ అప్రూవ్ చేస్తేనే గవర్నమెంట్ కెన్ స్పెండ్. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సో బడ్జెటరీ కంట్రోల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి అవ్వదు. దేనికోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారని బడ్జెట్ లో ప్రతిపాదించాలి, చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. This is one of the several ways in which Parliament controls, guides, and informs the government. MPs, as representatives of people, have a central role in controlling, guiding, and informing Parliament, and is a key aspect in the functioning of democracy. అర్థమైందా మీకు? By asking right kind of questions, by voicing people's concerns, by controlling the government finances via budgetary control. వీటి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ ని పార్లమెంట్ తద్వారా పీపుల్ కంట్రోల్ చేస్తున్నట్టు. ఇది కదా, అందుకే మనకి పార్లమెంట్ అనేది అవసరం. పార్లమెంట్ అనేది అందుకే మనకి అవసరం. మూడవ రోల్ ఏంటి? లా మేకింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏం చెప్పాము? పార్లమెంట్ రోల్లో మొదటిది ఏం చెప్పాము? నేషనల్ గవర్నమెంట్ ని ఎన్నుకోవడం. రెండవది ఏం మాట్లాడడం? కంట్రోల్ చేయడం ప్రభుత్వాన్ని, అంతేనా? మూడవది లా మేకింగ్. ప్రభుత్వం ఏదైనా పాలసీలు చేయాలి, ఏదైనా చట్టాలు చేయాలంటే పార్లమెంట్ ద్వారానే చేయాలి. పార్లమెంట్కి ఆ పవర్ ఉంది. సో దీని గురించి సెపరేట్ గా మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాం, డీటెయిల్డ్ గా చూద్దాం. Who are the people in parliament? అసలు పార్లమెంట్ లో ఎవరున్నారు చూడండి ఒకసారి. పార్లమెంట్ నౌ హ్యాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు అన్రిప్రజెంటెడ్ గా ఉన్న వాళ్ళు కూడా ఆర్ బిగినింగ్ టు గెట్ ఎలక్టెడ్. ఇనీషియల్ గా మనకు చూస్తే దళిత్స్ నుంచి,
బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళు మాత్రమే ఎంపీలుగా ఉండేవాళ్ళు. కానీ రీసెంట్గా పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. వాళ్ళు కూడా పొలిటికల్ అఫైర్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది మొదలవుతుంది. It has been observed that representative democracy cannot produce a perfect reflection of society. మీరు ఒకసారి ఆలోచించాలి. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటున్నాం. ఎవరి రిప్రజెంటేటివ్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు? పీపుల్ని. అందరూ పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నారా? కొందరిని రిప్రజెంట్ చేస్తున్నారా? ఇమీడియట్ క్వశ్చన్. మీరు ఈ ఎంపీస్లో అప్పర్ కాస్ట్కి చెందిన వాళ్ళే ఉన్నారనుకోండి, అంటే మరి వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు? అప్పర్ కాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. వాట్ అబౌట్ దళిత్స్? వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్? మెన్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మరి ఉమెన్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? అందుకని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనగానే ఇది పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అనడానికి లేదు. పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ రావాలంటే ఏమవుతుంది? ఇంక్లూజివ్ రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే అన్ని వర్గాలకి చెందిన ప్రజలు కూడా ఈ రిప్రజెంటేటివ్స్ లో భాగస్వాములు అయి ఉండాలి. సో దేర్ ఈస్ ఎ రియలైజేషన్ దట్ when interests and experiences separate us, it is important to ensure that communities that have been historically marginalized are given adequate representation. ఏ కమ్యూనిటీస్ అయితే మార్జినలైజ్ అయ్యాయో, అనగార్చబడ్డాయో, ఏవైతే వెనకబడ్డాయో, రైట్, ఎవరికైతే అవకాశాలు లేకుండా ఉండిపోయాయో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఎవరు ఫైట్ చేస్తారు? అన్లెస్ దర్ ఇస్ ఎన్ ఎస్సీ ఎంపీ హూ విల్ ఫైట్ ఫర్ ఎస్సీస్, వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడతారు? అందుకే కీపింగ్ దిస్ ఇన్ మైండ్, పార్లమెంట్ లో ఎస్సీస్ మరియు ఎస్టీస్ కి కొన్ని సీట్లను రిజర్వ్ చేయడం అనేది జరిగింది. ఎందుకని? వీళ్ళ ద్వారా ఎన్నుకోబడ్డ ఎంపీస్ దే కెన్ రిప్రజెంట్ దళిత్ అండ్ ఆదివాసీ ఇంట్రెస్ట్ ఇన్ ది పార్లమెంట్. వాళ్ళ యొక్క ప్రయోజనాలని వాళ్ళు రిప్రజెంట్ చేయగలుగుతారు, వాళ్ళ కోసం ఫైట్ చేయగలుగుతారు అని. మరి సిమిలర్ గా సమస్య ఏంటంటే ఉమెన్ గురించి కూడా మాట్లాడాలి. ఉమెన్ కి కూడా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పటికీ డిబేట్ అవుతూనే ఉంది. 60 ఏళ్ల క్రితం 4% మాత్రమే ఉమెన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు అది 11% అయింది. కానీ ఇండియన్ పాపులేషన్ లో 50% ఉమెన్ అయినప్పుడు ఓన్లీ 11% రిప్రజెంటేటివ్స్ గా ఉండడం అనేది స్టిల్ నాట్ ఎ గ్రేట్ థింగ్ అని రాశారు. సో ఇట్ ఈస్ ఇష్యూస్ ఆఫ్ దిస్ కైండ్ దట్ ఫోర్స్ ద కంట్రీ టు ఆస్క్ సర్టెన్ డిఫికల్ట్ అండ్ ఆఫెన్ అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్ అబౌట్ వెదర్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇస్ రిప్రజెంటేటివ్ ఎనఫ్. డెమోక్రసీ అనేది మాట్లాడుతున్నాం, అది మంచిది, ప్రజలు పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే కన్సెంట్ ఇస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు అంటున్నాం. బట్ ఈజ్ ఇట్ రిప్రజెంటేటివ్ ఎనఫ్? ఈజ్ ద పార్టిసిపేషన్ అందరూ చేయగలుగుతున్నారా? కంట్రోల్ అందరూ చేయగలుగుతున్నారా? ఈ రిప్రజెంటేటివ్స్ ఎంటైర్ కమ్యూనిటీస్ ని, అన్ని కమ్యూనిటీస్ ని రిఫ్లెక్ట్ చేస్తుందా అనే క్వశ్చన్స్ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాలకి మాత్రమే రిప్రజెంటేషన్ లభిస్తుంది, ఇంకా ఎస్పెషల్లీ ఉమెన్ కి సరైన రిప్రజెంటేషన్ లేదు అనేది మనం మాట్లాడుతున్నాం. The fact that we can ask these questions and are working towards answers is a reflection of the strength and faith that people of India have in a democratic form of government. ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగు ముందుకేస్తున్నాము అంటే అర్థం ఏంటి? డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద మనకి నమ్మకం ఉంది అని అర్థం. అందుకనే మనం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా వీఆర్ స్టిల్ మూవింగ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ పార్లమెంట్. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్. ఎందుకు పార్లమెంట్ కావాలి చెప్పండి? పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేషన్ అవసరం. తర్వాత కన్సెంట్ ఇవ్వడం, డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ యొక్క మేనిఫెస్టేషన్, కంట్రోల్ చేయడం, ప్రభుత్వం యొక్క యాక్షన్స్ ని కంట్రోల్ చేయడం, ప్రశ్నించడం, ప్రభుత్వం యొక్క యాక్షన్స్ ని ప్రశ్నించడం, లా మేకింగ్, చట్టాలు చేయడం, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అండ్ వాయిసింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ పీపుల్ యొక్క కన్సర్న్స్ ని అక్కడ వినిపించడం, ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్. దిస్ ఈస్ వై వి నీడ్ పార్లమెంట్. సో పార్లమెంట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, ట్రూ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ మనం ఎక్కడ చూస్తామంటే పార్లమెంట్ లోనే చూస్తాం. ప్రజల పార్టిసిపేషన్ ఎక్కడ ఉంది అంటే చూడండి, ప్రజల యొక్క ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, సీ దేర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అర్థమైందా? మరి డెమోక్రసీ అంటున్నారు, మరి ప్రభుత్వం అనేది ప్రజలకు అకౌంటబుల్ గా ఉండాలి. ఎలా తెలుస్తుంది? చూడండి, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని అక్కడ నిలదీస్తున్నారు పార్లమెంట్ లో. వేర్ ఆర్ వి సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇన్సైడ్ ద గ్రేట్ హాల్ ఆఫ్ పార్లమెంట్. గ్లాసరీ కూడా చూసేసుకోండి ఎప్పుడు కూడా. అప్రూవల్ అంటే అర్థం ఏంటి? అనుమతిని ఇవ్వడం. ఎలా జరుగుతుంది? ఒకటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా జరుగుతుంది, రెండవది పీపుల్ యొక్క ట్రస్ట్ లేకుండా పార్లమెంట్ అనేది నడవదు.
పార్లమెంట్ హ్యాస్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ నీడ్స్ టు కంటిన్యూ టు ఎంజాయ్ ది పీపుల్స్ ట్రస్ట్. గవర్నమెంట్ అనేది ప్రజల యొక్క నమ్మకం లేకుండా అంటే మెజారిటీ ఉంటేనే కదా నమ్మకం ఉన్నట్టు. ఎవరినైతే ప్రజలు నమ్ముతారో వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తారు, వాళ్ళు నడుపుతారు. మెజారిటీ ఎప్పుడైతే పడిపోతుందో సో వాళ్ళ ప్రభుత్వం కూడా పడిపోతుంది అని అర్థం. అలాగే కోalition మనం విన్నాం, 3-4 పార్టీలు కలిపి మెజారిటీ కోసం 3-4 పార్టీలు కలిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వం కోalition. అన్రిజాల్వ్డ్ అంటే సొల్యూషన్స్ ఈజీగా దొరకని వాటిని మనం అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటాం. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.